హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి సూపర్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా నా తరపు నుంచి అయితే కోరుకుంటూ, నేనైతే జ్యోతి ఇక్కడైతే పచ్చని పొలాల్లో ఈరోజు బ్లాగ్ అయితే చూసేద్దాం. ఇవి అయితే మన పొలాలు అనమాట. కౌలుకేసాం కదా, అవి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ పచ్చని పొలాల్లో, పల్లెటూరుల్లో. అలాగే మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే లైక్ అయితే ఇచ్చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా మోటివ్ అనమాట. ఇప్పుడైతే పొలాలు అనేవి పొట్ట మీద ఉన్నాయన్నమాట. ఇవి కొంచెం పొట్ట మీద ఉన్నాయి, ఇంకా కొద్దిగా బయటకు వస్తాయి అన్నమాట. కొంచెం ఒక్కొక్కటి. ఈరోజు అయితే 16 రోజుల పండుగ మన ఊర్లో అంకమ్మ తల్లి వారి గుడి ప్రతిష్ట జరిగింది కాబట్టి ఈరోజైతే 16 రోజుల పండుగ ఉంది. ఇదైతే మార్నింగ్ లాగా అనమాట. పొద్దున్నే మా ఆయనగారు పొలంలో పని ఉంటే పొలంలోకి వచ్చారు. ఇక్కడ ఎటు చూసినా కానీ పచ్చదనం. ఇక ఇంటి దగ్గర అయితే బోల్డ్ అంత పని ఉంది. అంటే సింపుల్గానే చేసాం. ప్రతిష్ట అంత హడావుడి లేకోకుండా కొంచెం పొంగల్ చేసుకుని, ఇంకా గారెలు కనుక కొంచెం చేసుకొని తీసుకెళ్తున్నాను అన్నమాట. మన పొలాలు ఎలా ఉన్నాయో కామెంట్ అయితే చేసేయండి. అలాగే పల్లెటూరు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఒకసారి అయితే ఈ పచ్చదనాన్ని అంతా ఆస్వాదించండి. ఇక్కడైతే చాలా మిస్ అవుతున్నారు కదా, విలేజ్ల్లో ఉండే వాతావరణం మొత్తం కూడా సిటీల్లో ఉన్న వాళ్ళు మిస్ అవుతూ ఉంటారన్నమాట. ఇంకా నేనైతే కనీసం సత్తుపల్లి వెళ్ళినా కానీ, సిటీకి వెళ్తే సత్తుపల్లి కనుక ఏదన్నా పని ఉండి వెళ్తాం కదా, ఆ సేపు కూడా ఉండలేనండి. బాగా ఇంకా ఆ స్మెల్కి కనుక బాగా తలనొప్పి వచ్చేస్తుంది అనమాట. అస్సలు పడుతుంది నాకైతే. పల్లెటూరు వాతావరణం అంటే చాలా బెటర్ అనమాట. సిటీలో ఉన్న వాళ్ళు మిస్ అవ్వచ్చు, ఏం పర్లేదు. ఇక్కడ బ్లాగ్లో అయితే చూసేయండి మన పల్లెటూరుని. అలాగే ఈరోజు 16 రోజుల పండుగ ఉందని చెప్పాను కదా, ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గర పనులన్నీ చూపిస్తాను. అంటే నేను కొంచెం ప్రసాదాలు చేశాను అనమాట గుడి దగ్గర తీసుకెళ్ళటానికి. అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్ అనమాట. అంటే నేను గుడి ప్రతిష్ట రోజున మనీ అడ్జస్ట్ అవ్వలేదు. అమ్మవారిని తలుచుకున్నా పర్లేదు. గుడి ప్రతిష్ట అయితే మనీ అడ్జస్ట్ అయింది, జరిగింది, బాగా జరిగింది. ఇక్కడైతే పొంగల్ అనమాట. కొంచెం అన్నీ చెప్పాను కదా, కొంచెమే రెడీ చేశాను. ఇక్కడ గారెలు ఇలా 3 రకాల నైవేద్యాలతో రెడీ చేసామన్నమాట. ఇక్కడ పూజా సామాగ్రి, పువ్వులు, కొబ్బరికాయ, అలాగే ప్రసాదాలు రెండు బాక్సులు పెడుతున్నాను. బోనం అయితే నెత్తి మీద తల మీద తీసుకెళ్ళాలంట, అదైతే బాక్స్లో పెట్టలేదు. ఇక్కడైతే గుడి దగ్గరికి వచ్చేసామండి. ఇక్కడ చూసారా అమ్మవారు చాలా బాగున్నారు కదా, చాలా పవర్ఫుల్ అండి. అంటే మనకు అనుకున్నట్టు జరిగింది 2 సార్లు కూడా. మనీ అడ్జస్ట్మెంట్ అవ్వలేదని ఫీల్ అయ్యాను. పర్లేదు, బాగా జరిగింది. వచ్చిన వాళ్ళని బాగా చూసి పంపించామన్నమాట. గురు ప్రతిష్ఠకు వచ్చిన వాళ్ళని. మా ఆయనగారు అయితే దండం కూడా పెట్టేసుకున్నారు. నేను ప్రసాదాలు, చీర, జాకెట్ అవన్నీ కూడా అమ్మవారికి అప్పచెప్పేశాను. అంటే పెడతాం కదా, అలా పెట్టేసి నైవేద్యాలు కనుక పెట్టించేసాము. ఇంకా ఇక్కడ నైవేద్యం అమ్మవారికి పెట్టిన తర్వాత అందరికీ పంచడానికి తీసుకొస్తున్నారు అనమాట. ఇక్కడైతే ఇలా ఊరు జనం మొత్తం ఒకే దగ్గర ఉంటే చాలా సంతోషంగా ఉందన్నమాట. అలాగే అమ్మవారి గుడి ఎలా ఉంది ఏంటి కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు.